విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు సిపిఎం మిత్రపక్షాలు ఉక్కు నిర్వాసితులతో కలిసి పాత గాజువాక కూడలి వద్ద మహాధరణ చేపట్టారు. 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మితమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంఘాల నాయకులు ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతుందని అంటున్న మిత్రపక్షాల నేతలతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. ప్రధాన కూడల వద్ద అలాగే గాజువాకలోని అనేక నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం విశాఖ ఏదైతే పాత గాజువాక జంక్షన్ లో మహా ధర్నాకి అయితే సిపిఎం సిపిఐ నాయకులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం సిపిఐ నాయకులు ఉన్నారు. వాళ్ళ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఈ ధర్నాకు పిలుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం. అది అమ్మడమే కాదు, ఈ రోజు రోజుకి స్టీల్ ప్లాంట్ ని ముంచేసే కార్యక్రమాన్ని కొడిగట్టింది. పూర్తి ఉత్పత్తి సామర్థ్యం అవనట్లేదు. 2 బ్లాస్ట్ ఫర్నేస్ ఆపేశారు. ఎంప్లాయీస్ రోజు తగ్గిస్తా ఉన్నారు. విద్యుత్ పూర్తిగా ఉత్పత్తి చేయడం లేదు. వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. సొంతకాలు కేటాయించడం లేదు. మొత్తం అష్టదిగ్బంధనం చేసి స్టీల్ ప్లాంట్ ని అదానీ అంబానీ వంటి కార్పొరేట్ చేతుల పెట్టడం కోసం కోరుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి టీడీపీ జనసేన కూటమి మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని అమ్మే నిర్ణయాన్ని రక్షిస్తూ చర్యలు చేపట్టాలి. స్టీల్ ప్లాంట్ రక్షించాలి. స్టీల్ ప్లాంట్ స్టీల్ విలీనం చేసే విధంగా చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తూ మేము ఈ రోజు కార్యక్రమం చేపడుతున్నాం. మోడీ ప్రభుత్వం భయపడి వాళ్ళు చేసేటువంటి చర్యలు కానీ మీరు ఆమోదం చేసి మీరు ఊరుకునేటువంటి మాత్రం ఖచ్చితంగా మీరు కూడా మోదీ ప్రభుత్వం లాగే టీడీపీ జనసేన కూడా స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నం ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసేది తప్ప ఇటువంటి కోసం మీరు చెప్పదలుచుకున్నాం. కలిసి అంటే ఇక్కడ ఈ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ భరత్ గారు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు వీరు కూడా అత్యంత భారీ మెజార్టీ ప్రజానికి కల్పించారు. మీరు స్టీల్ ప్లాంట్ రక్షిస్తాను మాట ఇచ్చారు. ఆ మాట నేను నిలబెట్టుకోండి. సిపిఎం నాయకులు సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో కొన్ని డిమాండ్స్ అయితే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మీరు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? మీరు ప్రధానంగా ఇక్కడ ఏజెండా ఏంటండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 21 మంది ఎంపీలు గెలిచారు. ఈ 21 ఎంపీలతోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లాంటిది ఒకవైపున నితీష్ కుమార్ గారు ఒత్తిడి తీసుకొచ్చి 55,000 కోట్ల రూపాయలు బేరా తీసుకెళ్లాడు. అదే 21 మంది ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు స్టీల్ ప్లాంట్ కాపాడలేరు? వాళ్ళు అడుగుతుందంటే సైన్లో మెర్జీ చేయమని అడుగుతా ఉన్నారు. సైన్లో మెర్జీ చేయడానికి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటనేది. అలాగే సొంత గనులు ఎన్ఎండిసితో మాట్లాడి సొంత గనులు ఇవ్వచ్చు. అట్లాగే స్టీల్ ప్లాంట్ వివిధ రూపాయలు 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దానికి సంబంధించిన ఒక 5,000 10,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే ఒక నెల రోజుల్లో సంపూర్ణమైన ఉత్పత్తి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన దానిలో ఇక్కడ ఉక్కు మినిస్టర్ గారు వచ్చాడు, చూశారు, మాట్లాడారు. 40 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పాడు. ఆయన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు స్టీల్ ప్లాంట్ కి 15,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే దానిలో తీసుకెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో వ్యవహారం చేయట్లేదు. ఉత్తరాంధ్రకి అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. ఆర్థిక రాజధానిలో కీలకమైనది స్టీల్ ప్లాంట్. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తారని అడగదలుచుకున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధానాలు అయితే తీసుకొచ్చిందో ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే పద్ధతిలో వ్యవహారం చేస్తుందా? కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారు భరత్ గారు రాజీనామా చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలో వంచి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేది సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇన్ని రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యాలు, అలాగే అనేక నేపథ్యాల్లో వివిధ రూపాల్లో నిరసన చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు మహాధరణ కూడా పిలుపునిచ్చారు. సార్ మీ ప్రధాన మీ డిమాండ్ ఏంటి సార్? అసలు విశాఖ ఉక్కు తెలుగు అకౌంట్ 1312 రోజులు ఉద్యమం నడుస్తా ఉంది. ఈ ఉద్యమ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. కేంద్రంలో ప్రభుత్వం పొటాపొట్టి మీద 3వ వచ్చింది. వచ్చిన విధానాలు కొనసాగిస్తా ఉన్నారు. విశాఖ ఉక్కుని బతికించాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 75 లక్షల టన్నులు తీయాల్సిందని 25 లక్షలు కుదించారు. తద్వారా బ్లాక్ మార్కెట్ పెంచుతా ఉన్నారు. టన్నుకు 5,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కుదించడం ద్వారా ధర్మపురం ప్లాంట్ ఆగిపోయినాయి. పవర్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయడం కూడా ఆగిపోయింది. అట్లా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కుదించడం ద్వారా ఈ రోజు అమోనియా సల్ఫేట్ మేము తయారు చేసి పుష్కరాల ప్రాంతం రైతులకు ఇస్తా ఉన్నాం. అమోనియా సల్ఫేట్ రావడం లేదు బయటికి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కుదించడం ద్వారా ప్రొడక్షన్ లేకపోవడం ద్వారా
ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు కట్టాలి ట్యాక్సులు కూడా తగ్గిపోయాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ సాధించుకునే కర్మాగారాన్ని పూర్వీకుల త్యాగాలను వృధాకారం అంటూ ఈ సిపిఎం పార్టీగా ఇక్కడ గత 4 రోజులుగా ఢిల్లీలో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేయదట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలవ చేసుకుని వెంటనే ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి మారాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తాం. చూడొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గత కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ఈ ధర్నాకు సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏవైతే నిధులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ గా నిలిపివేసే దిశగా గట్టి ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఇక్కడ రావాల్సినటువంటి ఉత్పత్తులు కానీ లేదా రావాల్సిన నిధులు కానీ తక్షణంగా తీసుకురావాలంటే కూడా ప్రధానంగా డిమాండ్ చేయాలి. కెమెరామెన్ శ్రీనివాస్తో కన్నబాబు, విశాఖ గాజువాక.